దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పలు రాష్ట్రాలు జలమయమైపోయాయి. సుమారు 20కి పైగా రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. కేరళ, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో కుండపోత వానలు పడుతున్నాయి. గుజరాత్లోని వల్సాద్, సూరత్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్ హల్వద్లోని పలు గ్రామాల్లో నీరు నిలిచిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న 5గురిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయి. హల్వద్ పరిధిలోని పలు గ్రామాల్లో 24 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. భారీ వర్షాలు, వరదలతో కేరళలో 8 మంది చనిపోయారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానికులు పడవలతో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 31 మందిని రెస్క్యూ చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఇడుక్కిలోని కల్లార్కుట్టి డ్యాంకి వరద పోటెత్తడంతో అధికారులు గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరానగర్లో కొండచర్యలు విరిగిపడి 3 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు 3 ఏళ్ల చిన్నారి ఉంది. మృతుల్ని వలస కూలీలుగా గుర్తించారు. 4 రోజుల క్రితమే 25 మంది పనుల నిమిత్తం తీర్థహళ్లికి వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి ఓ షెడ్డులో నిద్రిస్తూ ఉండగా కొండచర్యలు విరిగిపడ్డంతో 3 బలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టి 3 మృతదేహాల్ని వెలికితీశారు. అస్సాం, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని అబుజ్మడ్ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించాయి. 2 బాలికలు ప్రాణాలు కోల్పోగా వరదలతో 50కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇటు జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బర్స్ట్తో జమ్మూ కాశ్మీర్లోని బందీపురాని మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో బందీపుర, శ్రీనగర్కి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా మల్పోరా, సదర్కుడ్ ప్రాంతాల్లో పలు నివాసాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.